బాత్రూమ్లు పడగొట్టించిన అతను మాత్రమే మాకు బాత్రూమ్ తిరిగి కట్టించాలండి. లేదంటే మేము ఎలా యూజ్ చేసుకోవాలంటే ఆయన సైట్ని మేము యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఆయన మాకు తెలియదండి. మేము అడ్డుకుంటే వెళ్ళి మీరు పంచాయతీ దగ్గర ఫిర్యాదు చేసుకోండి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం కస్బా పెంటపాడులోని తూర్పు మాల్పిల్లి అంటారు దీన్ని. అంటే కే పెంటపాడికి ఎంట్రన్స్లో ఉంటుంది. ఇందిరా కాలనీ అంటారు. ఇక్కడ సామూహికంగా మరుగుదొడ్లు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం 18 సంవత్సరాల క్రితం నిర్మించారు. అప్పుడు వెనకాల సైట్లు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, పొలాలు అప్పుడు అదే గవర్నమెంట్ సైట్లోనే కట్టించారు. అసలు ఎప్పుడు కట్టించినా ఎప్పుడు చేసినా అతనైతే మా ఊరు మనిషి కాదు. కానీ ఆ రోజున ఏం చెప్పాడంటే పంచాయతీకి చెప్పానని చెప్పాడంట. పంచాయతీలో తీర్మానం కానీ సెక్రటరీని అడిగితే సెక్రటరీ ఏమీ లేదన్నాడు. ప్రెసిడెంట్ గారిని అడిగాం, ఏమీ లేదన్నాడు. ఇంత దౌర్జన్యంగా మిట్ట మధ్యాహ్నం ఇంత దౌర్జన్యంగా సైట్ గల ఆయనకు ఒకటే చెప్తున్నాం, నువ్వు ఎంత పెద్ద మనిషి అయినా ఈ గ్రామంలో చేసేది ఏముండదు. నువ్వు మంచిదనంగా వచ్చి అక్కడ బాత్రూమ్లు కట్టింస్తే ఒక ఎత్తు, లేదా నీ సైట్లో డంపింగ్ యార్డు పెడతాం, బాత్రూంలో కడతాం. ఇంకో విషయం వచ్చింది, బొలిశెట్టి సీను గారికి చెప్పానన్నాడంట వాళ్ళ గుమస్తా. బొలిశెట్టి సీను గారికి ఎటువంటిది ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఒరే ఇలా జరుగుతుందని మాకు చెప్తాడు. అటువంటిది లేనిపోయిన బురద చల్లుతున్నాడు ఎమ్మెల్యే గారి మీద. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సైటు ఇక్కడికి వచ్చి ఈ బాత్రూమ్ల గురించి ఇమీడియట్గా కట్టించి గొడవ లేకుండా చేసుకుంటే ఓకే, లేదా ఇక్కడి నుంచి ఒక్క గజం మట్టికి నువ్వు దేనికి వాడతానికి కాకుండా పని చేయకుండా అయిపోతుంది. అది కూడాను తక్కువ రోజుల్లోనే చూసుకోవాలి. నువ్వు 4-5 రోజుల్లో వచ్చి తప్పు అయిపోయిందని చెప్పి అక్కడ బాత్రూంలో కట్టండి. మీ సైట్ ఉన్నది ఆ ఉన్న మొక్క మీరు వాడుకోండి, తప్పేం కాదు అది. అంతేగాని దౌర్జన్యం చేసి ఏదో ఊరి నుంచి వచ్చి రాజకీయ నాయకుల పేర్లు చెప్తున్నాడు. ఇక్కడ రాజకీయ నాయకులకి ఎటువంటి సంబంధం లేదు, ఎమ్మెల్యే గారికి అస్సలు సంబంధం లేదు. కూటమి వాళ్ళకి కానీ సర్పంచ్కి కానీ సెక్రటరీకి కానీ మేము వీళ్ళ తరపుండి ఎవరికే చెప్పలేదు. అలా కాదు, సైట్ ఓనర్ గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, నువ్వు ఇక్కడి నుంచి ఒక గజం కూడా పట్టుకెళ్ళవు. నువ్వు మంచితనంగా వచ్చి అక్కడ మొత్తం 10 బాత్రూమ్లు అయ్యి ఆ 10 బాత్రూంలు కట్టుకొని కనవది నువ్వేం చేసుకుంటావు సైట్ చేసుకో. అంతేగాని నా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని నువ్వు పేర్లు చెప్తున్నావంట. అటువంటి పేర్లు చెప్పినా ఇది బైరాగ పెంటపాడు. ఎంత పెద్ద పేరు చెప్పినా మాకు చిన్న మనిషే. మీకు పెద్ద మనిషి అవ్వచ్చేమో కానీ ఏదైనా మాకైతే చిన్న మనిషే. ఇక్కడ ఎట్టి బస్సు నువ్వు కడితే ఆ సైడ్ కట్టు, లేదా మా సొంత డబ్బులతో కట్టుకుంటాం, మొత్తం అడ్డంగా కట్టేస్తాం. నువ్వు మంచి గొడవ లేకుండా వచ్చి ఇందిరమ్మ కాలనీలో పెద్ద మనుషులతో మాట్లాడుకొని ఈ రకంగా కడతాను, ఈ రకంగా తప్పు జరిగిపోయిందంటే ఓకే. నువ్వు రాకుండా ఏదో చేసేద్దారంటే కడతాం వస్తే నీ సైట్లోనే కడతాం. మళ్ళీ నువ్వు పబ్లిక్ ప్లేస్లో కడతాం, అప్పుడు నీ సైట్లోనే కడతాం. అది గుర్తించి వచ్చి రాజీకి రా. నువ్వు రాజీకి రాని పక్షంలో నువ్వుకే ఇబ్బంది ఉంటా.